బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వృద్ధులు చిన్నారులు ఇక్కట్లు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండటంతో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పాడేరు పరిధిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 2 రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వింటర్ సీజన్ కావడం, వీటితో పాటు ఉత్తరాది ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఇక మధ్యాహ్న వేళల్లో మినహా మిగతా సమయాల్లో ఎండ ప్రభావం అంతగా లేదు. చలి మంటలతో పాటు ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి జనం రక్షణ పొందుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా మంచు దుప్పటిని కప్పుకున్న పరిస్థితి నెలకొంది. ఇక సాయంత్రం 5 గంటలు దాటితే చాలు చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు జనం పాట్లు పడుతున్నారు. చలికి తోడు ఈదురుగాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా స్వెట్టర్లు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం కూడా 8 గంటలు దాటినా కానీ ముసుగు తీయలేనంతగా గజగజ వణికిస్తోంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి పంజా విసురుతోంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్లో 11.8 డిగ్రీలు, అర్లీ నిర్మల్ జిల్లాలోని పెంబిల్లో 12 డిగ్రీలు నమోదయ్యాయి.